హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో, ఇంకా ఈ రోజు నుంచి మన ఛానల్‌లో అయితే డైలీ వ్లాగ్స్ వస్తాయండి. కంప్లీట్‌గా ఒక 20 డేస్ నుంచి షాపింగ్ వీడియోసే పెడుతూ వచ్చాను. ఎందుకంటే ఛానల్ కొంచెం లోగా అనిపించింది. షాపింగ్ వీడియోస్ అయితే కొంచెం క్యాచీగా ఉంటాయి. మళ్ళీ చూస్తారు అనే ఉద్దేశంతో ఎక్కువగా షాపింగ్ వీడియోస్ పైన కాన్సంట్రేట్ చేశాను. ఇంకా ఈ సంక్రాంతి ఫెస్టివల్ నుంచి అన్నీ కూడా వ్లాగ్స్ పెడతాను. షాపింగ్ వీడియోస్ కూడా వస్తాయి. బట్ మధ్య మధ్యలో వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇంకా ఈరోజైతే సంక్రాంతి కోసం తీసుకున్న కొన్ని డ్రెసెస్ షేర్ చేస్తాను ఈ వీడియోలో. సంక్రాంతి ఫెస్టివల్ అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నోములన్నీ కూడా చేశాను. మీకు నోములకు సంబంధించిన వీడియోస్ కూడా రిలీజ్ చేస్తానండి. సంక్రాంతికి నేను వేసిన ముగ్గన్నమాట. కైట్స్ డిజైన్ వేశాను. సో, నెక్స్ట్ వీడియోస్‌లో సంక్రాంతి ఈరోజు షాపింగ్ పెట్టేస్తున్నాను కదా! రేపేమో నోము కోసం అంటే సంక్రాంతి ఫెస్టివల్ కోసం అరేంజ్‌మెంట్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో, ఇక్కడ వచ్చేసి రీసెంట్‌గానే ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. ఇది నాకు ఎంత నచ్చేసిందో అసలు. చాలా యూజ్ అవుతుందండి. మెయిన్‌గా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకైతే బెస్ట్ అండి ఇది. ఎంప్లాయీస్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది. అగారో నుంచి పోర్టబుల్ బ్లెండర్ అనమాట. దీనికి సంబంధించి నార్మల్‌వి అంటే బ్రాండెడ్‌వి కాకుండా చాలా నార్మల్ బ్రాండ్‌వి వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. ఇలా షార్ట్స్‌లో అట్లా రికమెండేషన్‌లో వస్తుంటాయి. ఎక్కువ చైనీస్ పీపుల్ యూజ్ చేస్తూ వచ్చే వీడియోస్ నేను చాలా చూశాను. బట్ అగారోలో మంచిగా లక్కీగా దొరికింది ఇదైతే నాకు. ఇది మోడల్ వచ్చేసి గ్యాలక్సీ అనమాట. దీంట్లో మనం చక్కగా ఇమీడియట్‌గా ఇన్‌స్టంట్‌గా జ్యూసెస్ అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్ట్రాబెర్రీ జ్యూస్ నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మనము బీట్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు. అండ్ పొమోగ్రానేట్ జ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల అన్ని జ్యూసెస్ చేసుకోవచ్చు. వితిన్ సెకండ్స్‌లో రెడీ అయిపోతుంది. మనం జర్నీలో ట్రావెలింగ్‌లో ఉన్నా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని అందులో వేసి జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు మనకి జ్యూస్ రెడీ అయిపోయి వచ్చేస్తుంది. ఫ్రెష్‌గా, ఇన్‌స్టంట్‌గా. ఇది ఛార్జబుల్ అండి. దీనికి ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా వస్తుంది. మనం కార్‌లో కూడా దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో, దీంట్లో మనకి 6 షార్ప్ ఎస్ఎస్ బ్లేడ్స్ ఉంటాయన్నమాట. అందువల్ల ఒక్క చిన్న బటన్ ప్రెస్‌తోనే సెకండ్స్‌లో మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే 126 వాట్స్ మోటార్ అయితే ఉంటుంది. ఈ బాటిల్ కెపాసిటీ వచ్చేసి 450 ఎంఎల్ కెపాసిటీ అనమాట. మళ్ళీ మనకి ఇంకొక గ్లాస్ కూడా అవసరం లేదు. డైరెక్ట్‌గా దీన్నే రివర్స్ చేసేస్తే మనకి గ్లాస్ లాగా కూడా కన్వర్ట్ అవుతుందనమాట. జ్యూస్ చేసుకొని అందులోనే తాగేసేయొచ్చు. అండ్ క్లీనింగ్ కూడా వెరీ వెరీ ఈజీ అండి. పిల్లలైతే చాలా లైక్ చేస్తారు దీన్ని. ఇలా ఇన్‌స్టంట్‌గా జ్యూసెస్ ప్రిపేర్ చేసి ఇస్తే చక్కగా తాగుతారు గూడా వాళ్ళు. సో, ఇదిగోండి మన జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. జస్ట్ ఈ బాటిల్‌ని ఇట్లా రివర్స్ చేసేసి మోటార్ పక్కన పెట్టేసి దీన్ని మనం గ్లాస్‌లాగా కన్వర్ట్ చేసుకొని తాగేసేయొచ్చనమాట. జ్యూస్ తాగేసిన తర్వాత ఇదిగోండి క్లీనింగ్ కూడా ఇలా ఈజీగా చేసేయచ్చు. కొంచెం విమ్ లిక్విడ్ అందులో వేసేసాను. ఇప్పుడు కొన్ని వాటర్ తీసేసుకొని మళ్ళీ బాటిల్ అటాచ్ చేసేసి ఒక బటన్ ప్రెస్ చేశాను అంతే అనమాట. క్లీన్ అయిపోయింది. మనం హ్యాండ్‌తో క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే తాగేసానండి. మంచి ఎనర్జీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకా రివ్యూ అయితే చేసేద్దాం. ఇవన్నీ కూడా అమెజాన్‌లో తీసుకున్నాను నేను. తీసుకొని 10 డేస్ అట్లా అవుతుంది. ప్రెజెంట్ వచ్చేసి మనకి అమెజాన్‌లో సేల్ ఉంది. సో, ఇవి నేను తీసుకున్నప్పుడు ప్రైజెస్ కన్నా కూడా మీకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే తక్కువ ప్రైస్‌కి వస్తాయి. ప్రెజెంట్ వచ్చేసి అమెజాన్‌లో మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే రన్ అవుతుందండి. ఈ సేల్‌లో మనకి 50-80% ఆఫ్ ఉంటుంది. టాప్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్స్ అన్నింటిపైన కూడా. సో, నేనైతే 5 డ్రెసెస్ తీసుకున్నాను. ఈ 5 డ్రెసెస్ వచ్చేసి నాకు 4000 బిలోలోనే వచ్చేసాయి. వెంటనే రివ్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం నేను లార్జ్ సైజ్ కొన్ని తీసుకున్నాను. కొన్ని ఎక్సెల్ తీసుకున్నాను. ఎందుకైనా మంచిదని చెప్పేసి. బట్ నేను అనుకున్న దానికన్నా చాలా పెద్ద సైజ్ వచ్చాయి కొన్ని డ్రెసెస్ అయితే. సో, ఆల్టరేషన్‌కి ఇవ్వాలి. అందుకని వెంటనే రివ్యూ అయితే చేసేస్తున్నాను. సో, ఫస్ట్ డ్రెస్ వచ్చేసి నేను వేర్ చేసిన ఈ డ్రెస్ అండి. మంచి గ్రే కలర్ కాంబినేషన్‌లో చాలా బాగుంది అసలు. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఇది 4థ్ టైం అనమాట వేర్ చేయడం వచ్చినప్పటి నుంచి. చాలా బాగుంది. ఈజీ టు వాష్ ఇది. జార్జెట్ కాబట్టి ఐరన్ అట్లా మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు. హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా బెల్ హ్యాండ్స్ లాగా వచ్చాయి. బాగుంది. ఇది నేను లార్జ్ సైజ్ తీసుకున్నాను. నా సైజ్ నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లార్జ్ ప్రిఫర్ చేసేయండి. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ నాకు గ్రే కలర్ కాంబినేషన్‌లో డ్రెస్ లేదని చెప్పేసి ఇది తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. దీనిపైన చిన్న చిన్నగా ఇట్లా బటన్స్ డిజైన్ లాగా వచ్చాయన్నమాట. బూటీస్ లాగా వచ్చాయి. ఇది పైన వెల్వెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందనమాట ఫినిషింగ్ అంతా. చూడ్డానికి బాగుంది. సింపుల్‌గా అట్లా కాకుండా కొంచెం నీట్‌గా బాగుందనమాట. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదండి. ఇది ఎప్పుడో 10థ్ క్లాస్ నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి డ్రెస్ ఉండేది. యెల్లో అండ్ వైట్ కాంబినేషన్‌లో ఇట్లా డబుల్ షేడెడ్ డ్రెసెస్ అప్పట్లో వచ్చేవన్నమాట బాగా. మళ్ళీ ఇప్పుడొచ్చాయి ఇవి. చాలా బాగుందండి. ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అసలు. చాలా బాగుంది. లోపల కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది నాకసలు. కాకపోతే ఇది చాలా పెద్ద సైజ్ వచ్చింది. ఇదిగో ఇంత పెద్ద సైజ్ వచ్చింది. సో, ఆల్టరేషన్ కంపల్సరీ దీనికి. వేర్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట మనకి. ఈ యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి.
సైడ్ కూడా మనకి ఇట్లా స్ట్రైట్ కట్ లాగా వచ్చేసి సైడ్కి అంతా ఒక ప్యాచ్ వర్క్ ఇచ్చారు అండ్ థ్రెడ్స్ కూడా హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి. బాగుంది. మెయిన్గా నాకు బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అండి, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు రాబోయే సమ్మర్లో ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. దీనికి బాటమ్ కూడా వచ్చింది. బాటమ్ కూడా మనకి టాప్ కాంబినేషన్లో వచ్చేసి కింద చిన్న ప్యాచ్తో హైలైట్ చేశారు. సింపుల్గా బాగుంది ఇది కూడా. సో షూట్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఇది యూజ్ అవుతుంది నాకు, అందుకని చెప్పేసి అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ నేను ఆల్రెడీ వేసుకున్నాను, 2 టైమ్స్ వేసుకున్నాను. మొన్న రీసెంట్గానే బనారస్ గ్యాలరీలో ఆ షాప్లో షూట్ చేసామన్నమాట. ఆ షాప్ షూట్కి వెళ్ళినప్పుడు నేను ఇదే డ్రెస్ వేసుకున్నాను. మీకు విజువల్స్ యాడ్ చేస్తాను చూడండి. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు, ఇది వేసుకున్నప్పుడు ఫొటోస్ దిగలేదు నేను, కానీ ఇది వేసుకున్నప్పుడు దిగాను, ఇది వేసుకున్నప్పుడు దిగాను. సో అవి షేర్ చేస్తాను, సో దట్ మీకు డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి, కొంచెం ఫోల్డింగ్స్ అయితే అవుతాయి, ఇది ఐరన్ చేసుకోవాల్సిందే. డ్రెస్ అంతా ఇలా ఉంటుంది. కింద మనకి హెవీగా ఒక ప్యాచ్ వచ్చేసింది, దీనిపైన అంతా కూడా ఫాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది. దీన్ని మిషన్ వాష్ చేయొద్దండి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. కాలర్ నెక్ వచ్చేసి ఇట్లా పోట్లీ బటన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఎల్బో వరకు హ్యాండ్స్ ఉంటాయి. దీనికి బాటమ్ వచ్చింది అండ్ దుపట్టా కూడా వచ్చింది. దుపట్టా హైలైట్ అనమాట దీంట్లో. బాటమ్కి కూడా మనకి ఈ విధంగా డ్రెస్ కాంబినేషన్ అంటే దుపట్టా కాంబినేషన్లో డిజైన్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా ఫాయిల్ ప్రింటే అండి. దుపట్టా అయితే నాకు చాలా నచ్చింది అసలు. ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది. ఏదైనా డ్రెస్ తీసుకునేటప్పుడు నేను ఫస్ట్ చూసేది దుపట్టానే అనమాట. షాప్స్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కూడా మీకు అదే చెప్తుంటాను కదా, ఫస్ట్ దుపట్టా చూస్తాను, అది నచ్చిన తర్వాత అప్పుడు డ్రెస్ చూస్తాను అనమాట. ఈ దుపట్టా ఇంకో డ్రెస్ పైన మ్యాచింగ్ అవుతుందా లేదా అలా కూడా చెక్ చేసుకుంటాను. ఇదైతే చాలా బాగుంది ఫ్యాబ్రిక్. థర్డ్ వన్ వచ్చేసి ఇదండి, రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇలాంటి ఫ్యాబ్రిక్స్, ఇలాంటి డ్రెస్సెస్ నాకు ఇష్టం అనమాట, టాప్స్. సో రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి. అట్లా బయట ఊరికే షాపింగ్కి వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, లోకల్ షాప్స్కి ఎటైనా వెళ్ళినప్పుడు ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని ఎక్కువగా ఇలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను. ఇదైతే బాగుందండి, రఫుల్స్ వచ్చాయి ఇట్లా. హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు, డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్ దగ్గర కూడా ఇట్లా రఫుల్స్ వచ్చాయి, కాలర్ నెక్ వస్తుంది. కింద కూడా మనకి ఇదిగోండి 2 లేయర్స్ రఫుల్స్ వస్తాయి అనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది. దీంట్లోనే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఒక డ్రెస్ ఉండేది, 1 year బ్యాక్ అనుకుంటా, పాడైపోయింది ఆ డ్రెస్. సో మళ్ళీ అలాంటి ఫ్యాబ్రిక్లో ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే ఇది కనిపించింది. సో ఇది కూడా నాకు 1000 బిలోలోనే వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని డ్రెస్సెస్ 1000 బిలోలోనే వచ్చాయండి. ఇది ఒక డ్రెస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూసినవన్నీ జార్జెట్ ఫ్యాబ్రిక్సే, ఒకటి రేయాన్, ఒకటి కాటన్ అంతే అనమాట. 3 డ్రెస్సెస్ జార్జెట్. ఇది రెడ్ది అండ్ ఈ డ్రెస్ బ్లాక్ డ్రెస్, ఈ 3 కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే. రఫ్ అండ్ టఫ్గా వాష్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. నేను మెయిన్గా చూసుకునేది వాషింగ్ అండి, అంటే వాషింగ్ మిషన్లో వేస్తే డ్రెస్ పాడవకుండా ఉండేవి చూసి సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఎవ్రీ టైం మనం హ్యాండ్ వాష్ చేసి ఐరన్ చేసి అంత మెయింటైన్ చేయాలంటే టైం సెట్ అవ్వదు నాకు. అందుకని నేను మిషన్ వాష్ సపోర్ట్ చేసే డ్రెస్సెస్ మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా అమెజాన్లో చాలా ట్రెండింగ్లో ఉండే డ్రెస్ అనమాట. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాను. సో ఇవ్వండి నేను అమెజాన్లో తీసుకున్నటువంటి 5 డ్రెస్సెస్ అయితే. ఈ 5 డ్రెస్సెస్లో ఏ డ్రెస్ బాగుంది, ఏది నాకు బాగా సూట్ అయింది అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. అలాగే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే మనకి రన్ అవుతుంది కాబట్టి ఈ సేల్లో కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు నార్మల్ టైంలో వచ్చే ప్రైస్ కన్నా కూడా మనకి ప్రైస్ అనేది చాలా డ్రాప్ అవుతుంది. మంచి ఛాన్స్ మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి. సో ఉంటాను మరి, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.